శుక్రవారం సాయంత్రం ఆఫీస్ విండో నుంచి అతను బయటకొస్తున్నాడు. మబ్బుల వెనక నుంచి అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు. 2 నిమిషాల్లో లాగ్ ఆఫ్ చేస్తానన్న ఉత్సాహంతో ల్యాప్టాప్ స్క్రీన్ మీద నోటిఫికేషన్లు కూడా అతనికి కనిపించట్లేదు. ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్స్ గ్రూప్ చెక్ చేస్తున్నాడు. అందరూ ఇవాళ ప్లాన్ ఏంటి అని అడుగుతున్నారు. వెంటనే బయటకొచ్చేశాడు. ఇంటికి వెళ్లి స్నానం చేసి రోడ్డుపైకి వచ్చేశాడు. సిటీ లైట్లు వెలుగుల్లో నిండిపోయి ఉన్నాయి. బార్ టేబుల్ పై ఓ చల్లటి డ్రింక్ తో వీకెండ్ స్టార్టింగ్ అద్భుతంగా ఉందని అతనికి గట్టిగా అనిపించింది. కానీ నిజం వేరు. ఎంజాయ్మెంట్ తర్వాత అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చిన అతను సోఫాలో కూర్చుని ఇదేనా ఫన్, ఇదేనా ఆనందం అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత రోజంతా నిద్రలోనే టైం వేస్ట్ అయింది. చివరకు సోమవారం వచ్చేసరికి అతని మూడ్ మారిపోయింది. ఆ రోజే హ్యాపీగా అనిపించింది. ఇది నిపుణులు చెబుతున్న నిజాలు. వీకెండ్ అనుకున్నంత హ్యాపీ కాదని పరిశోధనలు తేల్చేశాయి. యూసీఎల్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ స్టడీ ప్రకారం మనం అనుకున్నట్లు వీకెండ్ హ్యాపీ టైం కాదు. అందరూ ఎదురు చూసే ఈ టైంలోనే ఎక్కువ మంది ఒంటరితనం, బోరింగ్ ఫీల్ అవుతున్నారట. వాస్తవానికి సాయంత్రం, రాత్రి సమయాల్లో మనసు కాస్త బరువెక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం టైం చాలా మంది ఫ్రెష్గా ఫీల్ అవుతాం. కేవలం విశ్రాంతి అని భావించే వీకెండ్లు కూడా కొన్ని బాధలను తెచ్చిపెడతాయని స్టడీ చెబుతోంది. అందరూ బయట ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించినా వారిలో ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ వస్తుందట. ఇక వీకెండ్ అనగానే టైం ఫ్రీగా ఉంటుంది, కానీ అది ఆనందాన్ని కాకుండా ఖాళీగా అర్థం లేని అనుభూతిని తెచ్చిపెడుతుంది. యూసీఎల్ స్టడీ ప్రకారం చాలా మంది వారానికి వర్క్ డేస్లోనే ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారు. ఉదాహరణకు మీ ఫ్రెండ్స్లోనే ఎవరినైనా గమనిద్దాం. అతను ఫ్రైడే ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటాడు, పార్టీకి వెళతాడు, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతాడు. కానీ అర్ధరాత్రి అయ్యేసరికి అలసిపోతాడు. శనివారం ఉదయాన్నే ఎప్పుడూ లేనట్టుగా బోరింగ్ ఫీల్ అవుతాడు. సోఫాలో మంచం మీద కూర్చునో నెట్ఫ్లిక్స్ చూడ్డానికి ట్రై చేస్తాడు. కానీ ఏది అసలు ఎంగేజింగ్గా అనిపించదు. తన ఫ్రెండ్స్ కూడా బిజీ, అందరూ సొంత జీవితాలతో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు తన సెల్ ఫోన్ చూస్తూ ఎవరికైనా మెసేజ్ చేద్దామా అని ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక మెలకువగా ఉంటాడు. ఇదే వీకెండ్ అనుభవం చాలా మందికి ఉంటుంది. ఆఫీస్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉన్నట్లుగా అనిపించినా ఆ ఫీలే చాలా మందికి బాగుంటుందట. అందుకే సోమవారం వచ్చేసరికి కొత్త ఎనర్జీతో మళ్లీ పనిలో పడిపోతాం. పనిలో బిజీగా ఉండడం మనసుని హ్యాపీగా మారేలా చేస్తుంది. అందుకే యూసీఎల్ స్టడీ ప్రకారం ఈవినింగ్లు, వీకెండ్లు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వవు. పనిలో ఉన్నప్పుడు మనం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వీకెండ్ని కూడా పక్కా ప్లాన్తో షెడ్యూల్ చేసుకుంటే అప్పుడు అది కూడా ఆనందాన్నే మిగులుస్తుంది. లేదంటే ఒక్క పూట హ్యాపీనెస్గానే మిగిలిపోతుంది.